దేవుని ప్రశస్త నామములో మీకు అందరికీ వందనాలు. ఈ సమయకాలంలో మరి ఈ మధ్య సహోదరుడు కోయారే కోయి కోయి అనే పాట పాడినటువంటి సహోదరుడు మరి మీసాల గురప్ప గారిని గురించి చాలా మంది ట్రోల్ చేసి వీడియోలు పెడుతూ ఉన్నారు. అందులో సేవకులు చాలా ఘోరంగా మాట్లాడటం, అతనేదో క్రైస్తవ్యానికి అపకీర్తి తీసుకొచ్చాడని భయంకరంగా తన కుటుంబం ఏడ్చేటట్లు, వాళ్ళ భార్య పిల్లలు కూడా ఏడ్చేటట్లుగా ట్రోల్ చేస్తున్నారు. నా యొక్క చిన్న మనవి, అతని పాటలో ఏ తప్పు ఉంది? ఆ భాష మీకు వచ్చా? ఆయన భాషలో బడుగు బలహీనమైనటువంటి ఒక వర్గానికి చెందిన మారుమూల ఎక్కడో అడవిలో ఉంటున్నానని చెప్తున్నటువంటి సహోదరుడు వెలుగులోకి వస్తే మీకు ఎందుకు అంత కంగారు? అంటే మీరే యూట్యూబ్ స్టార్లుగా ఉండాలా? ఇంకెవరు ముందుకు రాకూడదా? అంటే క్రైస్తవ్యాన్ని మీకు రాసిచ్చారా? మీరు పెద్దలా క్రైస్తవ్యానికి? పెద్ద అనేటటువంటి వాడు ఎలా ఉండాలి? పక్క సహోదరుని గురించి చింతించాలి. అంటే వాడిని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి. అతను 40 సంవత్సరాలు నా సేవా జీవితంలో దేవుడు నన్ను వెలుగులోకి తెచ్చాడు అని చెప్పి ఆయన సంతోషంగా సాక్ష్యం చెప్తుంటే అది కూడా తప్పు అంటారు. దయచేసి మీ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, కానీ అతను పాడిన పాటలో తప్పేముందో నాకైతే అర్థం కాలేదు. ఆయన భాషలో ఇప్పటి నుంచి కాదు, అది ఎప్పటి నుంచో ఉంది. ఆ పాట ఇప్పటి నుంచి కాదు, చాలా మంది సహోదరులు కూడా ఆ పాట పాడేవారు. మరి అప్పటి నుంచి ఎవరు పట్టించుకోకుండా ఇప్పుడే ప్రత్యేకంగా పట్టించుకుని మరి ఆ కుటుంబాన్ని ఏడిపించటం మీకు ఎంతవరకు మంచిది? మరి మీరంతా కూడా వాళ్ళని ట్రోల్ చేస్తున్న వాళ్ళు చాలా మంది మీరు చేసిన పనులు కూడా దేవునికి ఎంతో అవమానం తెచ్చిపెట్టాయి. డిబేట్స్ పెట్టడం, దేవుణ్ణి హేళన చేసినట్లు ఐదో సహోదరులను ఇంట్లో కూర్చున్న వాళ్ళని కదిపి మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని చెప్పి మీరు చేసినటువంటి ఆ డిబేట్స్ విషయంలో మరి ఎంత అవమానం వచ్చింది దేవుడికి. కొందరు జై శ్రీరామ్ అని చెప్పడం, అది దానివల్ల అవమానం రాలేదా? కేవలం సహోదరుడు పాట పాడితే అది సంతోషంగా ఆనందంగా దాన్ని అనుభవించినటువంటి వారు, ఆనందం అనిపించినటువంటి వారు అతన్ని పిలిచి ఏదో చేస్తే మీకేంటి ఇబ్బంది? ఒకవేళ మిమ్మల్నే పిలిచి వాళ్ళు అలా సన్మానం చేస్తే వద్దంటారా? మాకు వద్దని బాబు, మేము ఆల్రెడీ చేయించుకోమంటారా? మనుషుల ద్వారా మంచితనాన్ని సంపాదించుకోవడానికే కదా మీ ప్రసంగాలన్నీ. మరి అలాంటప్పుడు ఆ సహోదరుని ఏడిపించడం ఎంతవరకు కరెక్ట్? కాబట్టి అతను పాట వల్లే క్రైస్తవ్యానికి ఏమీ నష్టం రాలేదు. హైందూ సహోదరులు ఎవరు దాని మీద అటాక్ చేయలేదు. కాబట్టి దయచేసి మీరు ఆ ట్రోల్ చేయడం మానుకోండి. ఒక సేవకుడిని ఏడిపించటం లేక కుటుంబాన్ని ఏడిపించటం మీకు శ్రేయస్కరం కాదు. దాని గురించి పెద్ద సిద్ధాంతాలు, ప్రసంగాలు, ఆయన ఏదో ప్రసంగం చేసి యేసుప్రభు దేవుడు కాదన్నట్టు ఆయన పాట అంట క్రైస్తవ్యానికి అవమానం అంట. ఆయన సాక్ష్యం కూడా. అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇంటికి వెళ్ళొచ్చు కదా. ఆయన ఇంటికి వెళ్ళి ఆయన చెప్పే సాక్ష్యం అబద్ధమా నిజం తెలుసుకుని రావచ్చు కదా, మీకు అంత బాధగా ఉంటే. కాబట్టి సహోదరుణ్ణి బాధ పెట్టడం, విరుద్ధుడా అనడం తప్పు. ఎందుకంటే వాడికి ఒక భార్య ఉంది కదా, పిల్లలు ఉన్నారు. అతన్ని అవమానపరచడం మంచిది కాదు. కాబట్టి ఆ పని మానుకోండి. మీరు పెద్దలే కావచ్చు, అందరికీ కాదు. మీకు ఎవరు లోపడతారు?